ఇంకా భద్రాచలంలో దర్శనం చేసుకొని బయటకొచ్చాము. అక్కడే మా మామ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడే పక్కన పర్ణశాల ఉంటుంది. చాలా బావుంటుంది. ఎళ్లి చూద్దాం అని జెప్పేసన్నారు. ఇంకా సరే అని జెప్పేసి అక్కడి నుంచి అరౌండ్ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటదనమాట పర్ణశాలకి. ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే గోదావరి అనమాట. ఇటు సైడ్ మొత్తం షాప్స్ పెట్టేసారు టెంపుల్‌కెళ్ళే దారి మొత్తంలో. సో, మనకి గోదావరి కనిపించే వ్యూ అంతా వీళ్ళు షాప్స్‌తో కవర్ చేసేసారనమాట. ఏం కనిపించట్లేదు. ఇంక టెంపుల్ దగ్గరైతే ఇలా కనిపించింది వ్యూ. చాలా చాలా బాగా అనిపించింది. కొద్దిగా అటు సైడ్ ఎళ్తే వస్తాయంట పాపికొండలు. సో, ఇంకా ఫైనల్‌గా అయితే మేము ఇక్కడికొచ్చేసి ఇంకా పర్ణశాలలోకి వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. లోపల ఫస్ట్ టెంపుల్‌కెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏమంటే మనకి మొబైల్స్ అలో లేవు. పర్ణశాలలో మనం వెళ్లి చూడడం అంతే. ఇంకక్కడ వాళ్ళకి డిజిటల్‌గా అంటే మామూలుగా ఫోటోస్ తీయడానికి వాళ్ళు తీసి వాళ్ళే ప్రింటౌట్ చేసి ఇచ్చేలాగా పెట్టారనమాట. అంతేగాని మన ఫోన్స్ అయితే అలో లేవు. ఇంకా పర్ణశాల అయితే చాలా బాగునిందనమాట. ఇంక మేము వెళ్ళాం. లోపలికెళ్ళగానే మనకి కుటీరం సీతారాములు ఉన్న కుటీరంలాగా ఇది అంత ప్రతిమలాగా చేసి పెట్టారనమాట. సీతారాములు, లక్ష్మణుడిది పెట్టారు. అలానే మళ్ళీ బంగారు లేడీది పెట్టారు. దాంతో పాటు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయడం పెట్టారు. దాని తర్వాత రావణుడు వచ్చి ఇలా సీతామాతను అపహరిస్తారు కదా! అప్పుడు భూమి చీలుతది కదా! అలా పెట్టారనమాట. అన్నీ చాలా చాలా బాగుంది. అలానే ఇందాక మీకు ఒక పళ్ళు చూపిచ్చా కదా! అప్పుడు అది పలహారంగా